అందరికీ నమస్కారం. పుస్తకాల విషయం మాట్లాడొచ్చు, కానీ ఒక రాజకీయ ఉద్యమము, దాని ఫలితము, అది ఎట్లా వచ్చింది అన్న దాని మీద రాసిన ఒక పుస్తకంలోని రాజకీయ సంఘటనల గురించి మాట్లాడడం కొంచెం కష్టమే. బహుశా మనలో చాలామంది 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళం. బహుశా 1950లు, 60లు, 70లలో జరిగినటువంటి రాజకీయ సన్నివేశాలని, పార్టీల స్వభావాలని, రాజకీయ నాయకుల స్వరూప స్వభావాలని ఎంతో కొంత చూసి కొందరిని అడ్మైర్ చేయడము, కొందరిని అంత గొప్పగా లేరని అనుకోవడము, ఇటువంటి అభిప్రాయాలు ఒకప్పుడు ఏర్పరచుకున్న వాళ్ళగా. ఒక విషయంలో నిజాయితీగా మనం మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవడానికి, స్వార్థరహితంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నామా అన్నదే పెద్ద ప్రశ్న. ఈ పుస్తకం మొత్తం చేసిన పని అసలు జరిగిందంతా ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, జరిగింది మంచిదా కాదా అనే దానికంటే జరిగిన పద్ధతి మంచిదా కాదా అన్నదే ఈ పుస్తకంలో చర్చకు వచ్చింది. ఎటువంటి రాజకీయ అభిప్రాయాలు ఏమున్నప్పటికీ ఈ విషయంలో ఎవరికీ అభిప్రాయ భేదం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందరూ మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోవడానికి, భవిష్యత్తులో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాటి గురించి చర్చించడానికి, మన అభిప్రాయాలు వెల్లడించడానికి, నిష్పక్షపాత ధోరణిలో, స్వార్థరహిత ధోరణిలో మాట్లాడడానికి ఒక అవకాశాన్ని ఈ పుస్తకం ఇస్తుందని ఆశిస్తూ సెలవు. సీనియర్ పత్రికా సంపాదకులు రామచంద్రమూర్తి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన తన దశ దిశ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో నలుమూలల వివిధ వ్యక్తుల అభిప్రాయాలు ఒకరితో ఒకళ్ళు తెలియజేసుకోవడానికి చాలా కృషి చేసిన మనిషి. ఆయన ఉండటం, ఆయన ఇప్పుడు మాట్లాడతారు. గౌరవనీయులు జేకే చంద్రశేఖర్ గారికి, అరుణ్ కుమార్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ పుస్తకం రాస్తున్న క్రమంలో అరుణ్ కుమార్ గారు, నేను, విజయ్ కుమార్ గారు చాలాసార్లు మాట్లాడుతున్నాం. దీంట్లో ఎక్కువ భాగం సాక్షిలో ఆంధ్రప్రదేశ్ విషయంలో సీరియల్గా వేశాం. అరుణ్ కుమార్ గారి ఆవేదనకి ఇది అక్షర రూపం. ఒక సిన్సియర్ పాలిటీషియన్ ఒక సందిగ్ధ సందర్భంలో ఎట్లా మదనపడతారో, ఎంత మనస్తాపానికి గురవుతారో, ఎంత ధర్మాగ్రహం ప్రదర్శిస్తారో అదంతా ఈ పుస్తకంలో వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే సంజీవ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పెట్టుకోవడానికి నిరాకరించారో, అప్పుడే నెహ్రూ గారు ఫోన్ చేసి మిస్టర్ రెడ్డి షుడ్ అపాయింట్ యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో. అంటే ఈ చేసుకున్న ఒప్పందాలు అమలు జరుగుతున్నాయా లేదని చూసే వ్యవస్థ కేంద్రాల్లో లేదు, ప్రధానమంత్రులు పట్టించుకోలేదు, ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్టు చేశారు. అది జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం చింతించి వగించిన ఏమి ఫలం ఉన్నట్టు నేను చేయలేం, కానీ సమీక్షించుకోవచ్చు. కనీసం పౌర సమాజం పాత్ర ఏమిటో గుర్తించి ఆ పాత్ర నిర్వహించడానికి అవసరమైన ఒక ప్రాతిపదికని ఏర్పాటు చేసుకుంటాను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడే అరుణ్ కుమార్ గారు రాసిన పుస్తకం కొన్ని పేజీలు తిప్పి చదువుతున్నాను. 4 పేజీల్లోనే కనీసం 4 నాకు తెలియని విషయాలు బయటపడ్డాయి. అందరినీ ఆయన మరి ఇంగ్లీష్లో అయితే ఆయన కొంచెం బాధపడకపోతే మేవరిక్ అని చెప్పొచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గాను. ఎందుకంటే ఇద్దరు
భయం లేని వాళ్ళు ఇక్కడ పక్కనే కూర్చున్నారు. ఒకరు సర్వీస్లో ఉన్నారు, ఒకరు బయట ఉన్నారు. అది తలుచుకున్నది ఏమైనా సరే, ద కరేజ్ ఆఫ్ వన్స్ కన్విక్షన్ అంటారు. నా అభిప్రాయం ఇది, అది కరెక్ట్ అని నా ఉద్దేశం. కనుక నేను చెప్పదలుచుకుని నన్ను చెప్పనివ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చి చేసుకోవాలని చెప్పి మనస్తత్వం వాళ్ళిద్దరిది. అరుణ్ కుమార్ గారు నాకంటే చాలా చిన్న అయినా మాకు మొదటి నుంచి మంచి. ఏమన్నారు? ఆయన ఒక మాట చెప్పనా, ఆయనకి ఏం పోయేదేం లేకుండా ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో, అన్నీ పోగొట్టుకునే డేంజర్ ఉన్నా ఈయన అలాగే మాట్లాడుతున్నారు మరి ఆ బెంచ్ మీద నుంచి. ఎందుకంటే అది అయ్యా మీరందరూ మరి ఆయన ఎంపీ చేసినప్పుడు ఆయన అలాగే మాట్లాడాడు. మరి మీ వాళ్ళతో అలాగే మాట్లాడాడు, అవతల వాళ్ళతో అలాగే మాట్లాడాడు. ఆయన ఎన్నుకున్న కాన్స్టిట్యున్సీ వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతాడు ఆయన. నాకు తెలియదా వాళ్ళ సంగతి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ సమావేశానికి రావడం జరిగింది. కానీ ఎంతో జాగ్రత్తగా ఎన్నుకుని ఇటువంటి కార్యక్రమాన్ని హాజరయ్యి సంతోషించే వ్యక్తులు మాత్రం పిలిచారు. అందులో నన్ను చేసినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది ఎవరో నా పుస్తకం గురించి ఒక అభిప్రాయం చెప్పాలని రాశాట. ఆయన చదివి ఈ పుస్తకం నేను రాస్తే ఎంత బాగుండేదో అన్నట్ట. ఐ విష్ ఐ హ్యాడ్ రిటర్న్ ఇట్ అని. అలా ఉంటుందని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. ఆయనకి నా ఆశీస్సులు. అందరూ ఈ పుస్తకం చదివి అసలు నిజాలు తెలుసుకుని, ఎందుకంటే అదేదో కార్పొరేట్ లాంగ్వేజ్లో గ్లాస్ సీలింగ్ అంటారు. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హౌసెస్లో అదేదో మనకి అందుకునేటట్టుందేమో అనిపిస్తుంది, కానీ చేయి చేస్తే అందదు. ఎందుకంటే అది అక్కడ మధ్యలో సీలింగ్ ఉంటుంది కనపడకుండాను, వాళ్ళ పైకి రానివ్వరు కొంతమందిని. అలాగా గ్లాస్ పార్టీషన్ ఉంటుంది పొలిటీషియన్స్ తోటి, అలా వాళ్ళతో చేయి కలపచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. అక్కడ దాకా వెళ్తే దొరకరు వాళ్ళు. కనుక ఆ పార్టీషన్ తీసేసి నిజం అంతే మయసభ కరెక్టే మీరు అన్నట్టు. మరి అయోమయ సభని కూడా ఈ మధ్యన ఒకసారి మరి అరుణ్ కుమార్ గారు ఆ తెర విప్పేసి మనకి నిజం చూపిస్తున్నారని చెప్పి నాకు నమ్మకం కలుగుతుంది. ఐ విష్ హిస్ బుక్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు అంశాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. రాజకీయ పార్టీలు ప్రజల్ని ఎలా మోసం చేస్తాయి, ఎలా పెడదోవ పుట్టిస్తాయి. ప్రజాప్రతినిధులైన వాళ్ళు ప్రజలకు విధేయంగా ఉంటారా, పార్టీ నాయకత్వానికి విధేయంగా ఉంటారా? ప్రజలకు విధేయంగా ఉండవలసినటువంటి వాళ్ళు పార్టీ నాయకత్వానికి విధేయులై ప్రజల్ని మోసం చేయడం అనేటువంటిది జరిగి. మూడవ అంశం, తెలంగాణ ప్రాంతాల్లో కానీ మిగతా ఆంధ్రప్రదేశ్లో కానీ భావోద్వేగాలను రెచ్చగొట్టడం వరకు చేయగలిగినటువంటి నాయకులు దాన్ని పూర్వస్థితికి తీసుకురావడంలో వాళ్ళ అసక్తత కనిపిస్తుంది. తిరిగి సాధారణ స్థితి నెలకొండేట్టు చేయడంలో ఈ నాయకులు ఏం చేయలేకపోతున్నారే అన్న భావన వయోవృద్ధుడైన నాకు అనిపిస్తుంది. సంజయ్ రెడ్డి గారి నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను అందరికీ. ఏదైనప్పటికీ ఈ పుస్తకం వల్ల సాధారణ పాఠకులకి ప్రజలకి తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. అందులో ఎవరి గురించి ప్రస్తావన చేశారో అరుణ్ కుమార్ గారు, వారు మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండేటువంటి భావన వాళ్ళు పుస్తకాలు రాస్తారో, వ్యాసాలు రాస్తారో, ప్రకటనలు చేస్తారో నాకు తెలియదు. కానీ ఆ విధంగా ప్రజల ముందుకు అంతవరకు ప్రజలకు తెలియని చాలా విశేషాలు వస్తాయి. అది భవిష్యత్తు మంచిదని నేను నమ్ముతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో పూర్తిగా విభేదిస్తున్నాను. విభేదం వారు సమైక్యత
నేను మీ వైపు కూడా వస్తాను, మీ వైపు కూడా వస్తాను, మీ వైపు కూడా వస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రం అట్లాగే సమైక్య రాష్ట్రం కొనసాగాలన్న భావనతో వారున్నారు. ఈ రాష్ట్రం ఇంకా సమైక్యంగా కొనసాగే అవకాశం లేదనే భావనతో నేనున్నాను. ఈ క్రమంలో జరిగిన తీరు వారన్నట్టు నేను చూడలే పుస్తకము మొదటి పేజీ కేసీఆర్తో ఏం మాట్లాడాడు, ఏం జరిగింది విమానంలో అనేది ఒక పేజీ చదివాను, లాస్ట్ కవర్ పేజ్ చదివాను. అందువల్ల ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు రియాలిటీ ఏమిటంటే 2 రాష్ట్రాలు అయిపోయాయి. ఏం జరిగింది అనేదానికి భావ వ్యక్తీకరణ తప్పనిసరి. ఎలా జరిగింది? ఆనాడున్న అధికార పార్టీ ప్రజలతో ఆడుకున్న తీరు అందరినీ ఏహభావం కలిగించింది. భావం ఏమిటంటే, నా మిత్రులు కొంతమంది ఉన్నారు, ఇవాళకి ఇంకా ఈ దేశం స్వతంత్రం రాలేదు, 15th ఆగస్ట్ ఏర్పడలేదు, 1947 15th ఆగస్ట్ స్వతంత్రం రాలేదు అనే వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా కాకుండా ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విభజన గురించి భావాలు ఉన్నాయి. ఎంత నేను పూర్తిగా ఏకీభవిస్తాను వాటితో. అలాంటి భావాలు మనము ఇంకా చరిత్రకు వదిలేద్దాం. ఆ భావాలు ఇంకా కొనసాగటానికి 2 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల మధ్య మంచి భావంతో ముందుకు పోవటానికి ఉండాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అరుణ్ కుమార్ గారికి వాస్తవాన్ని మనం ఇచ్చి 2 రాష్ట్రాలు కలిసి ఉండే పద్ధతిలో కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. మిత్రులు శ్రీ విజయ్ కుమార్ గారు చాలా ధైర్యంగా అందరినీ పిలిచేస్తున్నారు. ఎవరేం మాట్లాడతారో తెలియడం లేదు, నేనేం మాట్లాడతానో నాకు కూడా తెలియదు, ఎందుకంటే అనుకోకుండా వచ్చాను కాబట్టి. పోతే ఇక్కడ వచ్చిన తర్వాత 1-2 విషయాలు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సమాజం వీక్గా ఉన్నది అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి అందరూ మైగ్రేట్ అయ్యి ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, కానీ ఆ ప్రాంతంలో కేవలం ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వీళ్ళు తప్ప పౌర సమాజంలో చెప్పుకోదగినటువంటి వాళ్ళు లేకపోవడం అనేటువంటిది గొప్ప లోటే. మన ఉండవల్లి గారు ఒకరు అక్కడ ఉన్నారనుకోండి, ఉండవల్లి గారైనా అక్కడ ఉంటారు, ఆయన ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ టు హైదరాబాద్. ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు అదొకటి. తర్వాత పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ప్రజల్ని మోసం చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చింది. కానీ నేను అనుకుంటా వాళ్ళు తమను తామే మోసం చేసుకుంటుంటారేమో అనిపించింది. ఎందుకంటే మేము మామూలుగా బ్యూరోక్రాట్స్ ఏమనుకుంటుంటామంటే, రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు, మేము ఏదో ఒకసారి ఒక పరీక్ష రాసి వచ్చేస్తాము, ఒక పరీక్ష రాసి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చేస్తాం, కానీ వీళ్ళు ప్రతిరోజు ఇంటర్వ్యూ రాయాలి, ప్రతిరోజు మీడియా వాళ్ళతో మాట్లాడుతుండాలి, ప్రతిరోజు వాళ్ళకి టెస్ట్ చేయగదా అని మేము అనుకుంటుంటాం. అంతేకాక వాళ్ళకి మాకంటే విషయాలు చాలా బాగా అవగాహన ఉంటుందని మేము అనుకుంటుంటాము. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఈ రాష్ట్ర విభజన సమయంలో మాత్రము ఇక్కడ చెప్పినటువంటి చాలామందితో నేను ఏకీభవిస్తా, వీళ్ళంతా తెలివిగా ప్రవర్తించలేదు. తీరా ఎలా ఉందంటే, ఇప్పుడు పూర్తి ప్రెగ్నెన్సీ ఉన్న తర్వాత దాన్ని దాచిపెట్టడానికి ఏదో ప్రయత్నం చేసినట్టుగా, సో ఇప్పుడు అయిన తర్వాత కూడా ఈ 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా అరే ఇది దే ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ వెడ్లాక్ అన్నట్టుగా అట్లాంటి భావనతో దాన్ని మనం వీ కాంట్ మేక్ ఇట్ ఇల్లీగల్. 2 పిల్లలు పుట్టారు, 2 పిల్లలు పుట్టిన తర్వాత వీ కాంట్ సే దే ఆర్ ఇల్లీగల్. సో అలాంటి సందర్భంలో అది నాకు వాళ్ళు బహుశా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన స్పీకర్తో నేను చాలా మట్టుకు ఏకీభవిస్తా. చాలామంది దే కుడ్ నాట్ సీ ట్రూత్, ఐ డు నాట్ నో వై. వచ్చిన తర్వాత కూడా దెర్ వాజ్ ఎ మీటింగ్. హైదరాబాద్ అనేటువంటిది ఇండిపెండెంట్గా ఉండాలన్నా, ఇట్ హ్యాస్ టు బి మేడ్ వన్ సార్ట్ ఆఫ్ ఒక యూటీ అని చెప్పని ఒకటి భావన ఉండేది. కానీ ఆ భావనను అప్పుడు నన్ను ఎవరో ఇలాంటి సమావేశంలోనే పిలిచి సడన్గా మాట్లాడమంటే నేను కేవలం నేషనల్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాను. తెలంగాణ, ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా కేవలం ఒక నేషనల్ ఇంట్రెస్ట్ అనే దృష్టితో చూసి, తెలంగాణ అంటూ ఏర్పడితే హైదరాబాద్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ తెలంగాణ అని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమావేశంలో ఉన్నప్పుడు పొత్తూరు వారి పక్కనే కూర్చున్నాను నేను, అక్కడ ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మొన్న కూడా ఒక న్యూస్ ఐటమ్ చూసాం, పాకిస్తాన్ ఈజ్ స్టిల్ టాకింగ్ అబౌట్ లిబరేటింగ్ హైదరాబాద్ అని. రీసెంట్గా ఓన్లీ 3 days ago ఐ సా న్యూస్ ఐటమ్. సో ఆ విధంగా
సో ఆ విధంగా ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఇద్దరిని కూడా సాకాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఆ విషయంలో కనీసం ఇప్పుడున్నటువంటి వారైనా కొంచెం విజ్ఞతతో వ్యవహరిస్తారని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ దేవుడు అమర్ ఉన్నారు. అమర్ గారు. పెద్దలందరికీ నమస్కారం. అసలు ఈ పుస్తకావిష్కరణ సభకు వచ్చే అవకాశమే లేకుండింది. నేను విజయ్ కుమార్ గారికి చెప్పినాను, సార్ నేను ఊళ్ళో ఉండడం లేదు సారీ అని. తీరే ఇక్కడికి వచ్చినా మాట్లాడమంటున్నారు. పుస్తకం అయితే చదవలేదు నేను. 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో వస్తున్నది చూస్తున్నాను. అయితే ఒక 2 విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినారు. శ్రీనివాస్ రెడ్డి గారు లాగానే ఇంకా చాలామంది లాగానే నేను కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నామండి. ఫ్రాంక్, దే ఆర్ నెవర్ ట్రూ. ఉన్నట్టుగా మాట్లాడే అలవాటు చాలామంది రాజకీయ నాయకులకు ఉండదు. నేను చాలామంది రాజకీయ నాయకుల్ని తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో, నేను ఒక పత్రిక సంపాదకత్వం వహిస్తున్న కాలంలో కూడా, అప్పుడు నేను తెలంగాణ పత్రిక అని, తెలంగాణ మాట శాసనసభలో వినపడితేనే సహించను అని ముఖ్యమంత్రి కన్నెర చేస్తున్న రోజుల్లో నేను తెలంగాణ పత్రిక మాది అని చెప్పుకొని తెచ్చిన పత్రిక అదే ముఖ్యమంత్రితో ఆవిష్కరింపజేసినాను. నేను ఆ రోజుల నుంచి కూడా చూస్తున్నాను. నేను చాలామంది రాజకీయ నాయకులు, కొంతమంది ఎక్సెప్షన్స్, ఆ కోవకు చెందని వాడు అరుణ్ కుమార్. నేను చాలా కాలంగా నాకు మిత్రుడు అరుణ్. వారు ఆ కోవకు చెందనివాడు. ఆయన ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి బహుశా ఈ పుస్తకంలో చాలామంది రంగులు బయట పెట్టుంటాడనే ఒక సంతోషం నాకున్నది. ఇప్పుడు ఈ జరిగిన చరిత్రకి ఇంకో సాక్షి కేవీ రామచంద్రరావు ఉన్నారు. ఆయన చాలా తక్కువసారి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి మాట్లాడవలసింది కోరుతున్నాం. సభకి నమస్కారం. వివిధ రంగాల్లో అత్యంత నిష్ణాతులైన మహానుభావులు ఎందరో ఉన్న ఇటువంటి సమావేశంలో విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అతి తక్కువ సందర్భాల్లో మాట్లాడే నేను అసలు మాట్లాడాలనుకోవటం ఒక సాహసమే. సహజంగా నాకుండే బ్యాక్గ్రౌండ్ వలన కానీ, నాకుండే అలవాటు వలన కానీ అతి తక్కువ విషయాల్లో నేను మీడియా ముందుకు కానీ, సభ ముందుకు కానీ రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా 2 నిమిషాలు సభకి మనవి చేసుకోవడానికి నేను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఒకటి, సమైక్య ఆంధ్ర ఉద్యమంలో సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకున్న వాళ్ళు అందరూ తెలంగాణ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనో, తెలంగాణ వాసుల్ని తమ అనుచరులుగా ఉండాలని చూసుకోవాలను భావనతో చేసి ఉంటారంటే నేను దానితోటి పూర్తిగా విభేదిస్తున్నాను చెప్పడానికే ఈ అవకాశం తీసుకుంటున్నాను. నా వరకు నేను నా అంతఃకర్మ సాక్షిగా, నా మనస్సాక్షిగా ఒక పవిత్రమైన భావంతో, ఒక అంకిత భావంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కలిసి ఉంటే తెలుగు జాతికి మేలు జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆంధ్ర ప్రజలందరూ సోదరులాగా కలిసి సమైక్యంగా ఉంటే ముందుకు వెళ్ళగలగని, ఎంతో అభివృద్ధి చెంది దేశంలో ఒక విశిష్ట స్థానం చెందుతారని నేను హృదయపూర్వకంగా కర్మ వాచ నమ్మి సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్నానే తప్ప ఎవరి మీద ఆధిపత్యానికో
లేకపోతే నాకు, నా మిత్రులకి, నాతో ఉన్నవారికి ఏ పదవుల కోసం కాదు అని మటుకు నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అతిరథ మహారాజులు సమయం కేటాయించి ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే కొంచెం ఇద్దరు ముగ్గురు నేను సమాధానం చెప్పవలసినటువంటి ప్రశ్నలు వేశారు కాబట్టి సమాధానం చెప్పడం కోసం రాస్తున్నాను. ఇందులో నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఇంకా ఎవడు తెలంగాణ వ్యతిరేకి, ఎవరు తెలంగాణ అనుకూలం అనేటువంటి ఆలోచనలో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. మమ్మల్ని సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని ఎన్ని రకాల బూతులు ఉంటే అన్ని రకాల బూతులు తిట్టిన కేసీఆర్ గారు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తానన్నాడు. ఇంకేముంది, అయిపోయిందంటాను. ఎప్పుడైతే ఆయన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తెస్తానని, ఇది మాకు ఆంధ్ర ఏరియాలో ఇది చాలా పెద్ద ఎగ్జాజరేషన్. ఇటువంటి మాట ఉండదు, ఎంత ఎక్స్ప్రెషన్ ఉండదు. అనగానే సిటీలో ఎలక్షన్ కూడా నెగ్గేశాడు ఆయన. వెంటనే ఫలితం కూడా కనిపించింది. సిటీలో ఉన్నటువంటి సెటిల్ అయిన వాళ్ళకి ఏదైతే అనుమానం ఉందో, ఆయన అంత ముందు మాటలతోటి ఏ అనుమానం అయితే పుట్టించాడో ఆ అనుమానం పోగానే, ఓహో ఏమి లేదురా కేసీఆర్ గారు ఆవేళ తెలంగాణ నాయకుడిగా అలా మాట్లాడాడు, కానీ ఈవేళ ఏర్పడిపోయిన తెలంగాణలో అందరూ ఒకటే అంటున్నాడు, బాగానే ఉంది అనుకున్నారు, అంతా సెట్ అయిపోయింది. మరి ఎందుకు ఈ బుక్కు? ఇది కరెక్టే. అసలు గతంలో జరిగిపోయింది ఎందుకు మళ్ళీ తవ్వుకోవడం? ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, వీళ్ళు ఒక్కొక్కసారి అలా చేసేవలసి వస్తుంది, తప్పదు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేసేవలసి వస్తుంది, తప్పదు అని. నిజమే, చేసేవలసి వస్తుంది తప్పదన్నది ఆయన అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే, ఒక రాజ్యాంగం రాసుకున్నాం, ఆ రాజ్యాంగం ప్రకారం ఈ పద్ధతిలో జరగాలి అని అనుకున్నాం. ఈవేళ 4 రోజులు ఆలస్యం అవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు, రాజ్యాంగం ప్రకారమే జరిపించవచ్చు. అది కాకుండా టెలికాస్ట్ ఎప్పుడైతే ఆపేశారో, 96లో అనుకుంటాను టెలికాస్ట్ చేయటం మొదలెట్టారు. టెలికాస్ట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత పార్లమెంట్లో ప్రసారాలు ఆఫ్ చేయటం అనేది ఇది ఒక్కసారే జరిగింది, ఎప్పుడు జరగలే. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం ఎందుకు ఆగిపోయిందని. సరిగ్గా 3 గంటల 1 నిమిషానికి మొత్తం ఉన్న 12 కెమెరాలు టక్కన పనిచేయడం మానేసే. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమి రిపేర్ చేయించలేకపోయాం. తర్వాత అయిపోయిన తర్వాత మొన్న సాయంత్రం 7 గంటలకు రిపేర్ చేయిస్తామని మాకు సమాధానం ఇచ్చారు. సో అది అందరికీ తెలుసు, అది ఎందుకు ఆగిపోయిందో, ఎందుకు పోయిందో. నేను అనేది ఏంటంటే, ఈ పుస్తకం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, ఇటువంటి తప్పులు ఇంకా జరగకూడదని. బిల్లు పాస్ అవ్వలేదు అంటే రాష్ట్రం విడిపోలేదని కాదు. డిసెంబర్ 7, 2009 నాడు రోషయ్య గారు అధ్యక్షతన మీటింగ్ పెడితే, మీటింగ్లో ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల వాళ్ళు కూర్చుని పెట్టండి తెలంగాణ తీర్మానం, మేము వెంటనే దాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ కూడా ఏం చెప్పింది, హైకమాండ్ ఏం చెప్తే మేము అది చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది. అయిపోయింది మీటింగ్ 7వ తారీఖు. 9వ తారీఖు అక్కడ ప్రకటించారు. 10వ తారీఖు ఇక్కడ అన్ని పార్టీలు రాజీనామాలు మొదలెట్టారు. ఇది చూసినటువంటి మామూలు వాడికి ఏమనిపిస్తుంది, నిన్నగాక మొన్న మీటింగ్లో అందరూ ఒప్పుకున్నారు కదండి, ఈవేళ ప్రకటించగానే ఇదేంటి అందరూ వచ్చి రాజీనామాలు అంటున్నారు అని కేసీఆర్ చెప్పిందే రైట్ ఏమో, వీళ్ళు నిన్న మాట ఇవాళ మాట మాట్లాడుతున్నారు అని అనిపించింది. అదే రాశాను నేను. సహజం అది. దీనికి కారణాలు ఏంటి అనేది ఏ పార్టీ కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకునేటువంటి పరిస్థితులు లేవు. పొలిటీషియన్ అన్నవాడికి రేపు ఎలక్షన్ ఎలా నెగ్గాలన్నది ఏకైక ఇదే ఉన్నటువంటి గమ్యం, అదే నెక్స్ట్ ఎలక్షన్ ఎలా నెగ్గాలి. దానికోసం అవసరమైతే ప్రజలకు సేవ కూడా చేస్తారు, తప్పదు కదా. ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎలా వస్తాయి డబ్బులు, కరప్షన్ చేయాలి, ప్రజలే చెప్తారు. సంపాదించు, దొరకకుండా సంపాదించు, దొరికితే ప్రమాదం. వీడు కరప్షన్ చేయాలి, సంపాదించాలి, ఓటుకి డబ్బులు ఇవ్వాలి, నెగ్గాలి, మళ్ళీ వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా కనబడాలి, మళ్ళీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి. ఎక్కడైనా సాధ్యం అవుతుందా ఇది? ఇందాక హిపోక్రేట్లు అవుతున్నారని అన్నారే, ఏం చేస్తాం? ఇంకోలా ఉండటానికి అవకాశం ఉందో చెప్పండి. చాలా మంది వస్తారు రాజకీయాల్లోకి, నీకు డబ్బు లేకపోతే 10 కోట్లు లేకపోతే అసెంబ్లీ అవ్వగానే రిక్షాలు అతనే అబ్బాయి చెప్తున్నాడు 10 అన్నా ఉండాలని. కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా అతనికి తెలియదు.
కనీసం 10 లేకపోతే లాభం లేదని చెప్తాడు. అందరికీ తెలిసిపోయింది. ఈ పరిస్థితిలో దీనికి ఎవరు కారణం అన్నది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే నా ఉద్దేశంలో మీరు డెఫినెట్గా మాకన్నా ఎక్కువ ఆలోచించగలరు, మాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. పర్టికులర్గా జర్నలిజం ఫీల్డ్ అన్నది నా ఉద్దేశంలో ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం చేసింది పొలిటీషియన్స్ కాదు, జర్నలిస్టులే చేశారు. గాంధీ గారు జర్నలిస్టు, నెహ్రూ జర్నలిస్టు, టంగుటూరు ప్రకాశం జర్నలిస్టు, మొత్తం ఆ రోజున ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చూసుకోండి. మా రాజమండ్రి లెవెల్లో చూసుకుంటే మాకు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ చేశాడు కోవిడ్ లింగరాజు గారు, ఆయన జర్నలిస్టు. అలాగే మద్దూరు అన్నపూర్ణయ్య గారు, ఆయన జర్నలిస్టు. ఏ ఊరికెళ్ళినా సరే ఎవర్రా ఫైట్ చేసిందంటే ఆ రోజున వాడిని వీళ్ళేం బాంబులు అవి పెట్టి గన్నులు ఎట్టుకుని వచ్చి కొట్టలేదు బ్రిటిష్ గవర్నమెంట్ని. ఒక ప్యాంప్లెట్, ఒక కరపత్రం, ఒక పత్రిక పెట్టి దాంతో ప్రజల్లో తీసుకొచ్చారు మూమెంట్. మన దేశంలో ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ అది. ఇప్పుడు ఈ మధ్య జర్నలిజం కొంత కమర్షియల్గా మారుతోంది, కానీ యాక్చువల్గా జర్నలిస్ట్ అనేవాడు పొలిటీషియన్లో పాలిటిక్స్లో రావడానికి ఎలా అయితే మెంటల్గా కొంత తేడా ఉండాలో జర్నలిస్ట్ అవడానికి కూడా మెంటల్గా కొంచెం తేడా ఉండాలి. ఇక్కడ మీరు ఇంతమంది రావడం మాత్రం నాకు నిజంగా అనిపించింది. ఈవేళ నేను ఇన్నేళ్ల పొలిటికల్ జీవితంలో ఉన్నదానికి నేను 2 సార్లు ఎంపీ నెగ్గినప్పుడు కలిగినటువంటి ఆనందం కన్నా ఈవేళ ఇంతమంది పెద్దవాళ్ళతోటి ఇంతసేపు నేను మాట్లాడుతుంటే మీరు విన్నారంటేనే ఇది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. చాలా థ్యాంక్స్ అండి.